వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను ఏం కర్రీ చేశానో చూపిస్తాను, చూసేయండి. ముందుగా గిన్నెలో ఆయిల్ పోసుకొని జీలకర్ర వేసుకొని సన్నగా తరుముకున్న ఎల్లిపాయలు వేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని ఒక పెద్ద ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. అది బాగా వేగిన తర్వాత పసుపు వేసుకొని కలబెట్టుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టుకున్న మేక కాళ్ళు దాంట్లో వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం కారం వేసుకొని తగినంత కారం వేసేసుకొని బాగా కలుపుకొని చింతపండు పోసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత బాగా మీకు కావాల్సినంత ఎసరు పోసుకొని మసాలా వేసుకొని బాగా కలుపుకొని బాగా ఉడికేటట్టు చూసుకోవాలి ఫ్రెండ్స్. బాగా ఉడకాలి, ముందుగా ఉడకబెట్టుకోవాలి. ఉప్పు పసుపు వేసుకొని కొద్దిసేపు ఉడికితే సరిపోతుంది. ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకొని అన్నంలో వేసుకొని తినేదే చాలా బాగుంటుంది. ఇలా అన్నంలో వేసేసుకొని చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు నెలలో ఒక 2 సార్లు తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. బాగా ఉడికిపోయింది, చూడండి బాగా ఉడికేసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ట్రై చేయండి ఫ్రెండ్స్, నచ్చితే.